ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లాస్ట్ 10 years గా ఈ సిండికేట్ కి నేనే హెడ్ గా ఉన్నాను. ఇక్కడున్న వీళ్లు కూడా నా అండర్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్తగా వచ్చిన నీకేంటి ప్రాబ్లం? ఒకరి అండర్లో పనిచేసే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. అంటే వీళ్ళెవరికి లేని ప్రాబ్లం మీకేంటి? నేను చెప్తాను మేడం. నువ్వెవరు? సన్ ఆఫ్ సుమలత ప్రసాద్. చూడండి సుమలత గారు, చాలా కాలంగా మేడం గారే ఈ సిండికేట్ని లీడ్ చేస్తూ వస్తున్నారు. ఆవిడ వల్ల ఇన్స్టిట్యూట్స్ అన్నీ లాభపడ్డాయే కానీ ఎవరికీ ఎలాంటి కష్టాలు రాలేదు. ఇన్స్టిట్యూట్కి లాభాలే సార్, కానీ ఈ సిండికేట్ కారణంగా, ఈ సిండికేట్ డీల్ చేస్తున్న వాళ్ళ నిర్ణయాల కారణంగా కొంతమంది స్టూడెంట్స్ నష్టపోతున్నారు. ఏం నష్టపోయారు? పేద విద్యార్థులకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఈ సిండికేట్ కారణంగా, మీరు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా వాళ్ళకి అందట్లేదు. అదే ప్రాబ్లం. నువ్వంటున్న సో కాల్డ్ పేద విద్యార్థులకు గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే వాళ్ళకి మినిమం ఛార్జెస్తో సీట్స్ అలాట్ చేస్తున్నాం కదా. వాళ్ళకిచ్చే బెనిఫిట్స్ని తీసుకుంటూ తిరిగి ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా తీసుకుంటున్నారు కాదంటారా? అయితే ఫీజులు తగ్గించి ఇన్స్టిట్యూషన్స్ ని నష్టాల్లో నడపమంటావా? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని బిజినెస్ పర్పస్గానే చూస్తున్నాం కాదనట్లేదు, కానీ మరీ కమర్షియలైజ్ చేస్తున్నాం. పేదవారికి విద్యని అందని వస్తువుని చేసేస్తున్నాం. ఈ మాత్రం మినిమం ఫీజులు చెల్లించలేని వాళ్ళు చదువుకోవడం దేనికి? అంతంత ఫీజులు కట్టి మా ఇన్స్టిట్యూట్లోనే చేరండి అని ఎవరినైనా బతిమాలుతున్నావా? అంటే ఏంటి మీరు అనేది? అలాంటి పేదవాళ్ళని చదువుకోవద్దు అంటారా? ఈ రోజుల్లో చదువులు కొనాలి, కొనే స్తోమత లేదు కాబట్టి ఏదో తోచిన పని చేసుకుంటూ బ్రతికేమని సలహా ఇస్తున్నారా? మనలాంటి వాళ్ళందరూ ఇలా ఆలోచించబట్టే మేడం 90% స్కోర్ చేసిన స్టూడెంట్స్ కూడా చదువుకునే స్తోమత లేక కార్మికుల్లాగా మారిపోతున్నారు. చదువుకునే స్తోమతుండి మేధాశక్తి ఉన్న కొద్దిపాటి మంది చదువుకుని విదేశాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటల్ని విదేశాలు ఉపయోగించుకుంటున్నాయి. మన దేశానికి ఉపయోగపడట్లేదు. కారణం మన స్వార్థం, దురాశ, డబ్బు మీద వ్యామోహం. ఇక్కడ చదువుకోవాలంటే ఫీజుల పేరుతో డబ్బు కావాలి. నానా కష్టాలు పడి చదువుకున్న విజ్ఞానం ఈ దేశానికి ఉపయోగపడాలంటే లంచం అనే పేరుతో డబ్బు కావాలి. ఇదే కదా జరుగుతోంది కాదంటారా? మేడం, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నిజం చెప్పండి. మీరు చదువుకునే టైంలో మీకు సొంతగా కాలేజీలు ఉన్నాయా? లేవు. మరప్పుడు మీరు కట్టిన ఫీజులు మీకు ఎక్స్పెన్సివ్గా అనిపించలేదా? నేను బై బర్త్ గోల్డెన్ స్పూన్. నాకు డబ్బుంది మేడం. ఒకప్పుడు మాకు ఇన్స్టిట్యూట్స్ లేవు, ఫీజు ఎంతైనా కట్టేసేవాడిని, నో ప్రాబ్లం. కానీ ఫీజులు కట్టలేని కొంతమంది నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు. మీరు చదువుకుంటున్నప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉండే ఉంటారు. కానీ మీరు గమనించలేదు, నేను గమనించాను. ఇద్దరికీ అదే తేడా. ఇంతకీ ఇప్పుడేమంటావు? పరిస్థితులు మారాలంటున్నాను. చదువు అందరికీ అందేలా ప్రయత్నం చెయ్యాలంటున్నాను. ఫీజులు తగ్గించేస్తే ఇప్పుడున్న పరిస్థితులన్నీ మారిపోతాయి అనుకుంటున్నావా? అందరికీ విద్య అందాలి, సాటివారికి చేయూతనివ్వాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఆ అధికారం వస్తే మార్పులు వాటంతటవే మొదలవుతాయి. సో మా అబ్బాయి నిర్ణయంతో నేను ఏకీభవిస్తున్నాను. కాబట్టి ఈసారి సిండికేట్కి ఎలక్షన్స్ అనౌన్స్ చేయాలని ప్రపోజల్ పెడుతున్నాను. మా మమ్మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. థ్యాంక్ యూ.
అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేయరా? అందరూ ఒకే నిర్ణయం అనుకుంటే ఏకగ్రీవమే. వాళ్ళు అపోజ్ చేస్తున్నారు కాబట్టి పెట్టాల్సిందే. అమ్మని నాన్నని చూసి చాలా రోజులైంది. వాళ్ళు నాకు కన్న వాళ్ళని తెలియక ముందు అమ్మ నాన్న అంటూ వాళ్ళ చుట్టూ తిరిగేదాన్ని. తెలిసినా వాళ్ళకి దగ్గర కాలేకపోతున్నాను. వాళ్ళని విడిచి దూరంగా ఉండలేకపోతున్నాను. నేనే వాళ్ళ బిడ్డనని వాళ్ళకి చెప్పే రోజు ఎప్పుడొస్తుందో. అమ్మా అమ్మా తప్పుకో. బుద్ధి లేదా నీకు? రోడ్ని సడన్ గా క్రాస్ చేస్తున్నావు. కొద్దిగా ఉంటే చచ్చుండేదానివి. నువ్వు చూసుకోకుండా వచ్చి నన్నంటావేంటమ్మా నువ్వు? అంటే నాకు కళ్ళు లేవు కనబడట్లేదు అంటున్నావా? నిన్ను చూస్తే చదువుకున్న దానిలా ఉన్నా ఇంత పెద్ద ఆవిడ్ని కొట్టడానికి చెయ్యొద్దా? బుద్ధి లేదా నీకు? ఏయ్, నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి? ఈ పెద్ద ఆవిడికి మనవరాల్ని. ఈ రిలేషన్ చాలా నిన్ను క్వశ్చన్ చేయడానికి? ర్యాష్ గా డ్రైవ్ చేసి ఆవిడికి గాయాలు చేసిందే కాకుండా కొట్టడానికి చెయ్యెత్తుతావా? తనకేమైనా అయ్యుంటే? అయితే ఆ బుద్ధి ఏంటి? అయినా ఇందులో నా తప్పేమీ లేదు. తానే కళ్ళు నెత్తి మీద పెట్టుకుని రోడ్ క్రాస్ చేస్తుంది. రోడ్ క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు ఏమి వస్తున్నాయో చూసుకోనక్కర్లేదా? ఏ కళ్ళు లేవా? కళ్ళున్న చూపు సరిగా లేదమ్మా, అందుకే ఈ తిప్పలొచ్చాయి. తనకి కళ్ళు లేవా అని అడుగుతున్నావు. ఏ నీకు లేవా? నీ కారుకి బ్రేకులు లేవా? అంత ఫాస్ట్ గా వచ్చేటప్పుడు సడన్ గా బ్రేక్ కొడితే కారు బోల్తా పడుతుంది. పడితే పడుతుంది. బోల్తా పడితే కారు పోతుంది. లేకపోతే నువ్వు పోతావు. లేదంటే నువ్వు పడతావు. అయితే ఏంటి? అయితే ఏంటా? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏ ఆ పెద్ద ఆవిడికి ఏమైనా అయ్యుంటే అంటే? అయితే అవుద్ది అన్నావు కదా, అదే మాట నిన్నంటుంటే కోపం వస్తుందా? డబ్బున్నోళ్ళంతా ఇంతేనమ్మా. అవును, మాలాంటి డబ్బున్న వాళ్ళని చూస్తే మీలాంటి వాళ్ళకి జలసి. అందుకే ఇలాంటి డైలాగులు మాట్లాడుతున్నారు. అయినా ఇప్పుడు మీరందరూ వచ్చి ఇంత హడావిడి చేస్తుంది నా దగ్గర డబ్బులు గుంచడానికే కదా. పైసా ఇవ్వను. మీ బెదిరింపులకు లొంగే రకాన్ని కాదు. నా కారుకి అడ్డొచ్చినందుకు, ఈ ముసల్దాన్ని అడ్డం పెట్టుకుని నా దగ్గర డబ్బులు గుంజాలనుకుంటున్నందుకు మీ అందరి మీద పోలీస్ కేసు పెడతాను. అయ్యో, తప్పైపోయిందమ్మా, క్షమించండమ్మా, నేను చూసుకోలేదమ్మా.